అబ్బబ్బా! ఏం వానలురా నాయనా! 3 రోజుల సంధి ఒకటే వాన. బయటికి పోదామన్నా, లోపలికి రావాలన్నా మస్తు తిప్పలైతున్నది. 3 రోజుల సంధి మన తాన వాన ముస్తరు మస్తుగానే ఉన్నది పోండ్రి. ఇక అంతటేమో గాని పట్నంలో మాత్రం వాన చినుకులు పడ్డాయంటే కథం పబ్లిక్ మస్తు గోసలే. పట్నంలో ఎక్కడ చూసినా వాన చినుకులే. ఎక్కడ చూసినా రోడ్ల మీద వరదలై పారుతున్న వాన నీళ్లు. పబ్లిక్ కాలు బయట పెడదామంటే మస్తు భయమైతున్నదట. ఇక పట్నంలో వాన ఏ తిరుగున్నదంటే హుస్సేన్ సాగర్ నిండిపోయింది. అక్కడక్కడ పెద్ద పెద్ద కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇక చిన్న చిన్న చెరువులు నిండి మత్తలే దునుకుతున్నాయంట. ఇక ఎక్కడ చూసినా జోరుగా వానలు. మనుషులు బయటికి పోతే కథం ఒకల మొగలు ఒకలు కనబడకుండా వాన ముసరే ఉన్నదట. మొత్తము మస్తు పర్సన్ అవుతున్నారు పట్నం పబ్లిక్ అయితే. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, మియాపూర్, అత్తాపూర్, కుకట్పల్లి, కోంపల్లి, నాంపల్లి, కోటి, ఎల్బీ నగర్, హైట్ నగర్, నాగోల్, దుర్గంచేరు, రాయదుర్గు ఎక్కడ చూసినా పొట్టు పొట్టు వాన. ఆయనతో వాన నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసరికి ఎక్కడ చూసినా మస్తుగా ట్రాఫిక్. ఉత్త టైంలోనే మన పట్నంలో మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఇప్పుడు మళ్ళీ దానికి తోడు వానలు పడేసరికి పట్నంలో పబ్లిక్ మస్తు గోస అవుతున్నది ఈ ట్రాఫిక్ తోని. ఇక పొద్దుగా లేచి కొలువు పోయేటోళ్ళకైతే మస్తు తిప్పలు అవుతున్నాయని చెప్పుకోవాలి. రోజు ఆఫీస్కి అందరు గంటలు పోయేటోళ్ళట. కానీ ఇవాళ మాత్రం అందరికి గంట, అర్ధ గంట, 2 గంటల దాకా అయిందంట. హాన నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసరికి భాగ్యనగరంలో బండ్లు నడపాలంటే పబ్లిక్ మస్తు భయమవుతున్నది. ఇక నిన్న మొన్న కార్లలో, బస్సులలో కూడా పోతే మస్తు తిప్పలు అవుతుందని మెట్రో ఎక్కితే ఇవాళ మెట్రోలో కూడా ఫుల్గా జనాభానట. మొత్తానికైతే ఈ పొద్దుల వానలు ఇంకా 2-3 రోజులు పడేట్టు ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్ద సార్లు. ఎందుకని మంచిది పబ్లిక్ జర పైలం అవసరం ఉంటేనే అవతల పోండ్రి.